హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనము ఢిల్లీ నుంచి బయలుదేరి బై రోడ్ వస్తున్నాం. సమయం చూసుకోవచ్చు, పొద్దున 6 అవుతుంది. 1416 కిలోమీటర్లు బై రోడ్ వచ్చినాం. మనం కరీంనగర్కి ఒక 90 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అంతే. చూసుకోవచ్చు, ముందు ఒకటి ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ పోతుంది. అన్నా నేను కలిసి వచ్చినాం, 2 వెహికల్ తీసుకొని వచ్చినాం. వర్షాకాలం కాబట్టి మధ్యలో వర్షం పడ్డది. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, తర్వాత లలిత్పూర్, సియోని దగ్గర చాలా ఇబ్బంది. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది, అక్కడనే వర్షం పడ్డది. వర్షాకాలంలో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలంతే. ఏ వెహికల్ అయినా మీరు అడ్వాన్స్ కొట్టేటప్పుడు వెహికల్ మొత్తం చూసుకొని అడ్వాన్స్ కొట్టండి. చాలా మంది అన్న ఫోటోలు చూసి అడ్వాన్స్ కొట్టినామన్నా, తర్వాత బండి మాకు పంపించలేదు, తర్వాత ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు, తర్వాత ఇలాంటి కాల్స్ మాకు వచ్చినాయి. మీరు నమ్మి మోసపోయినప్పుడు మేము ఏం చేయలేము. వెహికల్ ఫస్ట్ మీరు నమ్మకంగా ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి, లేదంటే వీడియో కాల్ చేసి మీరు మొత్తం దాన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత వెహికల్ తీసుకోండి తప్ప తర్వాత మాకు అన్నవి వీళ్ళ కొట్టిన డబ్బులు వాళ్ళు ఫోన్లో ఆడతలేరని చెప్పి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. దానికి మేము ఏం చేయలేం. కాకపోతే మీరు కొనే కారు బాగుంటేనే మీరు డబ్బులు పెట్టి తీసుకోండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు ఎవరికి. మీకు తర్వాత బండి వచ్చిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి చెప్తే ఎవరికి బాధ్యత ఉండదు. కాబట్టి ముందే మీరు అన్ని చూసుకొని తీసుకోండి. మేము ఏ వెహికల్ ఇచ్చినా కూడా మేము బై రోడ్ పట్టుకొస్తాం, లేదంటే వెదర్ బాగాలేకపోతే కంటైనర్ వేసి పంపిస్తాం. కంటైనర్ అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. వారం నుంచి 10 రోజులు పడుతుంది అంతే తప్ప ఎక్కువ లేట్ ఏమి ఉండదు. మనకు ఒక 2-3 వెహికల్స్ ఉంటే డైరెక్ట్ వేస్తే వాళ్ళ కంటైనర్లో స్టార్ట్ అయిపోతారు. మనకు హైదరాబాద్ మేడ్చల్ రోడ్కి వస్తుంది, అంచెలు తీసుకొని పోవచ్చు మీకు. ఓకే, మనకు ఎన్ఓసీలు కూడా పెండింగ్ ఏం లేవు, అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. వెహికల్ ఇచ్చినాక మనకు కొంచెం ప్రాసెస్ ఒకవేళ వాళ్ళు ఎప్పుడు అప్లై ఉంటే అప్లై చేస్తాం. ఢిల్లీలో ఒకటి రూల్ వచ్చింది, 10 సంవత్సరాలు దాటిన వెహికల్ 2014 ఎబో వెహికల్కి ఎన్ఓసీ డీ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వెహికల్ ఎన్ఓసీ ఎలాంటి 15-16 వేలు అవుతున్నాయి. కాబట్టి కొంచెం 1 year ఎబో 15-16 ఎబో మోడల్ బండి మాత్రం మేము చూస్తాం ఇక. ఎందుకంటే ఇంతకుముందు 2 వెహికల్కి నేను 16,000 కట్టిన ఒక ఎన్ఓసీకి. ఇప్పుడు వెహికల్కు కొంచెం డిమాండ్. డీజిల్ వెహికల్కు రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ అక్కడి నుంచి ఏరియాల నుంచి వాళ్ళు వచ్చి డీజిల్ వెహికల్కు మనం ఎట్లా వాళ్ళు కూడా అట్లే పోటీ పడుతున్నారు. కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువైపోయినాయి. పెట్రోల్ కార్లు కొంచెం మైలేజ్ తక్కువ వస్తాయి, లో మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ అది చూసి తీసుకుంటారు. తక్కువ తిరిగే వాళ్ళకైతే పనిచేస్తాయి. మనం డైలీ తిరిగే వాళ్ళకు డీజిల్లో మైలేజ్ రావాలంటే ఇది చూసుకోవచ్చు. ఇది 2 ఫుల్ ట్యాంకులు వేసినాం. ఇప్పటి వరకు 1400 కిలోమీటర్ పైన తిరిగింది. 22+ అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన 22+ మైలేజ్ వస్తుంది. హుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ డీజిల్ కాబట్టి వస్తుంది. అదే పెట్రోల్ మాత్రం ఇంత మైలేజ్ మనం క్లెయిమ్ చేస్తూ చూపెట్టలేం. ఏ వెహికల్ అయినా కూడా మనం అన్ని వెహికల్ తెలిసి ఉంటేనే మీరు దానికి డబ్బులు కొట్టండి, వెహికల్ తీసుకోండి. అంతే తప్ప అని ఇష్టం ఉన్నట్టు ఈ వెహికల్ తక్కువ రేటుకు ఉందని చెప్పి తీసుకున్న తర్వాత ఇబ్బంది పడద్దు. ఏ వెహికల్ ప్రైస్ ఎట్లుందో వెహికల్ కూడా అట్లుంటుంది. మీరు తక్కువ ప్రైస్ 1,00,000 రూపాయలకి 1,50,000కి 2 లక్షలకి వస్తుందని చెప్పి ఇంత తక్కువ రేట్లో దొరకదని చెప్పి మీరు తొందరపడకండి, మోసపోకండి, తర్వాత మీరు ఇబ్బంది పడకండి. వెహికల్ మీ బడ్జెట్లో చూసుకోవాలంటే చూసుకోండి. ఇక్కడ లోకల్ కూడా దొరుకుతాయి. ఢిల్లీ వెహికల్ ఏంటంటే తక్కువ తిరిగి మనకు మంచిగా కండిషన్ మంచిగా ఉన్న వెహికల్లే మేము అక్కడ చూస్ చేస్తాను. అట్లే ఇప్పటి వరకు కూడా అందరు వెహికల్ కొనడానికి ఢిల్లీ వెహికల్ కొనడానికి కూడా అదే కారణం. మనకి ఇక్కడ కిలోమీటర్ 1,50,000-2 లక్షల కిలోమీటర్ తిరిగి ఉంటుంది. దాని ప్రైస్ కూడా ఇన్సూరెన్స్గా మళ్ళీ అదే ప్రైస్ ఉంటుంది. కాబట్టి అందరూ ఢిల్లీ కార్లు అయితే మంచిగా ఉంటాయని చెప్పి అదే నమ్మకం ఉన్నది. మేము కూడా అక్కడ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మంచి కండిషన్లో ఉండి కొన్ని ఇప్పుడు ఇవి తీసుకున్న వెహికల్ 2 వెహికల్ వచ్చేసి అన్టచబుల్, ఒక్క పీస్ కూడా పెయింట్ వాళ్ళలేదు, షోరూమ్తో వచ్చినట్టే ఉండే బండ్లు. కాకపోతే ఈ వర్షం వచ్చేసరికి మొత్తం డస్ట్ బాగా పట్టుకున్నది. పోయినాక వాషింగ్ చేసి ఇస్తాం కస్టమర్లకి. ఓకే అండి, మా మీద నమ్మకంతో కార్లు కొనే వాళ్ళందరికీ మేము అదే నమ్మకం మీద మీకు ఉంటాం. ప్రతిసారి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే ఏదైనా ఇష్యూ ఉంటే మేము దాన్ని సాల్వ్ చేసే మేము ప్రయత్నిస్తాం తప్ప మేము ఫోన్ మాట్లాడకుండా అన్న మేము బండి ఇచ్చేసినాం మళ్ళీ మాకు ఏం సంబంధం లేదన్నట్టు మేము చేయం. మేము ఇచ్చిన వెహికల్ ఒక వెహికల్ ఇస్తే ఒక కుటుంబానికి ఒక వెహికల్ ఇస్తే అక్కడ నుంచి 2-3 కార్లు కొన్నారు. అట్లుంటుంది మనతోని రిలేషన్షిప్. కాబట్టి మీరు కార్ కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. అవసరం లేదు ఢిల్లీకి వచ్చి చూసుకొని తీసుకోండి తప్ప. కానీ మీరు అడ్వాన్సులు కొట్టి ఇబ్బంది పడకండి.
ఈ వెహికల్కు నమ్మకంతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు మొత్తం కొట్టినా సేమ్ అట్లే మళ్ళీ యాజ్ ఇస్ కండిషన్లా మేము వీడియో కాల్ చేసి చూపెట్టి అన్నకి ఇది ఇట్లుంది, ఈ విధంగా ఉంది, ఓకేనా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకొని మేము బండి పంపిస్తాం. అంతే తప్ప కానీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏమంటారులే బండి పంపించినాక వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి అలాంటివి చేయొద్దు. అట్లాంటివి మేము తప్పులు చేయం. చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఇది ఎవరి గురించి ఉద్దేశించిన వీడియో కాదు. జస్ట్ చాలా మంది కాల్ చేసి అన్న ఇట్లా ఈ విధంగా అవుతుందని అంటున్నారు. కాబట్టి మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మోసాలు మోసపోరు. ఓఎల్ఎక్స్ లాంటి దానిలో అసలు ఈ కార్ చాలా తక్కువ ఉంది, ₹1,00,000 వస్తుందన్న మీరు ఎక్కువ పెడుతున్నారని అంటారు. మీరు ఢిల్లీకి వస్తే అర్థమవుతుంది అక్కడ కష్టాలు అనేది. వచ్చి ఒక వారం రోజులు ఉంటే మీకు తెలంగాణలో ఎంత ఇంట్లో ఉన్న సుఖం బయట దొరకదని సామెత ఉన్నది. గడపలో సుఖం కాటి మీద దొరకదని చెప్పి అట్లాంటి కష్టపడద్దు. మేము ఆడ ఉండి చూసిన అన్ని చూసి చెప్తున్నాం కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఏ వెహికల్ అయినా కూడా మీరు కొనే ముందు ఇన్స్పెక్ట్ చేసి తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర తీసుకున్న పర్లేదు, ఎవరి దగ్గర తీసుకున్న పర్లేదు, అట్లేముండదు. కాకపోతే మీకు అనుకున్న కార్ వచ్చిందంటే మాకు సంతోషమే. ఓకే, ఇది జస్ట్ అవేర్నెస్ కోసం తీసిన వీడియో. దీనిలో ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కానీ ఏం లేదు. మోసపోతూనే ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉన్నంతసేపు మోసపోతూనే ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. మనం దగ్గరలో ఇప్పుడు మనం గోదావరికని ఈ బైపాస్కి వచ్చినాం. కరీంనగర్ హైదరాబాద్ రోడ్ ఇది చూసుకోవచ్చు. మేము ఏ వెహికల్ అయినా కూడా ఇన్స్పెక్ట్ చేసి బాగుంటుందని తీసుకుంటాం. దాని తగ్గట్టే మనము ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్లో మీరు ఓకే అనుకుంటే మీరు బండి తీసుకోవచ్చు. అంతే తప్ప కానీ తక్కువ ధరలు వస్తున్నాయని చెప్పి మోసపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఇక మనకు ఇక్కడ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ మీకు రేపు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ.